సక్సెస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై GNR గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. నిర్వాసితులపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించాలని ప్రభుత్వానికి విన్నపం. వంశధార నిర్వాసితుల సమస్యలపై అసెంబ్లీలో గలమెత్తిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. చెరుకు లారీ అదుపు తప్పి బోల్తా. రేగిడి మండలం సంకిలి షుగర్ ఫ్యాక్టరీకి ఓవర్లోడ్ తో వెళ్తున్న చెరుకు లారీ అదుపు తప్పి బోల్తా. ఘటనలో 2 గాయాలు. అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత. అగ్ని ప్రమాదాలపై సిబ్బందికి అవగాహన కల్పించిన అగ్నిమాపక శాఖ అధికారి అశోక్ కుమార్. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్. పైడ్ భీమవరంలో సిఐటియు ఆధ్వర్యంలో ప్రదర్శన. శాసనసభలో జరిగిన ఎన్డీఏ ఎల్ఫీ భేటీ అనంతరం ఉప ముఖ్యమంత్రిని పలువురు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన పలువురు శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖరం కలిశారు. తమ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పల్లె పండుగ 2.0, సాక్షి నిధులతో రోడ్లు, డ్రైన్లతో పాటు జేజేఎం నిధులతో రక్షిత మంచినీటి పథకాల పనులు, పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు శాసనసభలో జరిగిన ఎన్డీఏ ఎల్ఫీ భేటీ అనంతరం వీరంతా పవన్ కళ్యాణ్ ని కలిశారు. కొత్తపేట శాసనసభ్యులు బండారం సత్యానందరావు, మండపేట శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు, ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బారావు, అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు తదితరులు ఉప ముఖ్యమంత్రిని కలిశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని ఆయా నియోజకవర్గాల పరిధిలో 65.15 కోట్ల సాక్షి నిధులతో 40 ప్రధాన రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. అందులో మండపేట నియోజకవర్గానికి 22.75 కోట్లు, అమలాపురం నియోజకవర్గానికి 16.18 కోట్లు, కొత్తపేటకు 14.93 కోట్లు, ముమ్మిడివరం నియోజకవర్గానికి 11.28 కోట్లు కేటాయించారు. 216వ నంబర్ జాతీయ రహదారి నుంచి వాడపల్లి క్షేత్రానికి వెళ్లే కరకట్ట రోడ్డు నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు సత్యానందరావు అభ్యర్థన మేరకు సాక్షి నిధుల నుంచే 6 కోట్లు పవన్ కళ్యాణ్ మంజూరు చేశారు. ఈ సందర్భంగా తమ నియోజకవర్గాల పరిధిలో పలు సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. శ్రీకాళహస్తిలో జరిగే శివరాత్రి మహోత్సవాలకు హాజరు కావాలని కోరుతూ బొజ్జల సుధీర్ రెడ్డి ఆహ్వాన పత్రిక అందజేశారు. వంశధార నిర్వాసితుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. వంశధార నిర్వాసితుల సమస్యలపై అసెంబ్లీలో తన గళాన్ని బలంగా వినిపించిన పాతపట్నం శాసనసభ్యులు, అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మెంబర్ మామిడి గోవిందరావు అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో భాగంగా నేడు పాతపట్నం నియోజకవర్గంలో వంశధార నదిపై కట్టిన వంశధార ప్రాజెక్టుకు భూములిచ్చిన త్యాగపరులు వంశధార నిర్వాసిత రైతులని అసెంబ్లీలో కొనియాడారు. అలాగే వంశధార ప్రాజెక్టు పనులు 99% పూర్తయినప్పటికీ నేటికి సక్రమంగా ప్యాకేజీ గాని పునరావాస కాలనీలు, ఇళ్ల స్థలాలు కేటాయింపు జరగలేదని, తక్షణమే తమ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విన్నవించారు. అలాగే గతంలో ప్రాజెక్టు నిర్మాణంలో సమస్యలపై పోరాడిన రైతులపై అప్పట్లో కేసులు పెట్టడం జరిగిందని, నేడి కేసులతో రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం ప్రభుత్వం గుర్తించి తక్షణమే నిర్వాసిత రైతులపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. అదేవిధంగా గత వైసీపీ సైకో ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం అంటూ నిర్వాసితులను మోసం చేసి అధికారం చేపట్టి అదనపు పరిహారం పేరిట వైసీపీ నాయకులు దోచిపెట్టడం జరిగిందని, దీనిపై విచారణ జరిపి అర్హులైన ప్రతి ఒక్క రైతుకు కూడా అదనపు పరిహారం కింద ₹1,00,000 చెల్లించాలని తెలిపారు. చాలా మంది రైతులు ఉన్నారు. పాతపట్నం నియోజకవర్గ రైతులు, ప్రజలు అందరూ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు సమస్య అంటే 3-4 సమస్యలతో బాధపడుతున్నారు అధ్యక్ష. అంటే 99% ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. అతి తక్కువ టైంలో ప్రజలకు అక్కడ అంకితం ఇవ్వబడుతున్నారు అధ్యక్ష. అయితే అక్కడ ఉన్న ప్రజలు, ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన ప్రజలు బాధపడకూడదు అధ్యక్ష. ప్రభుత్వాలు కూడా గుర్తించాలి అధ్యక్ష. వాళ్ళ మీద అప్పుడు కొన్ని అనాలోచిత కారణాల వల్ల, కొంతమంది ప్రేరేప శక్తుల వల్ల, వాళ్ళ ప్రభుత్వానికి వాళ్ళకి అనుసంధానం లోపం వల్ల వాళ్ళ మీద కొన్ని కేసులు పెట్టడం అనేది జరిగింది అధ్యక్ష. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతున్నా సరే ఇప్పుడు వరకు కూడా వాళ్ళ మీద కేసులు ఎత్తివేయలేదు అధ్యక్ష. దయదలిసి ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకుని వాళ్ళ మీద ఉన్న కేసులు ఎత్తివేయాల్సింది అధ్యక్ష. అంటే 20 ఎకరాలు ఉన్న రైతు కూడా ఆ రోజు ధనధాన్యములతో అశ్వయులతో ఉన్న రైతు ఈ రోజు కూలి పని చేసుకుంటూ చెన్నై, హైదరాబాద్ వెళ్లి వలసగా వెళ్లి పనిచేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళకి పిల్లలేమో ఎక్కడికో వెళ్లి పని చేసుకోవాలంటే వాళ్ళకి కేసులు ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. దయచేసి ఈ కేసుల్ని ఎత్తివేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష.
వంశధార ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చిన రైతులు నేడు దుర్భర జీవితాలను గడుపుతున్నారని, గతంలో 20 ఎకరాలు కలిగిన రైతు నేడు భవన నిర్మాణ కార్మికులుగా హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో జీవనం సాగిస్తున్నారని, కనుక నిర్వాసితుల రైతుల త్యాగాలను గుర్తించి న్యాయం చేయాలని స్పీకర్ ద్వారా ప్రభుత్వానికి ఎమ్మెల్యే విన్నవించగా సానుకూలంగా స్పందించిన సంబంధిత మంత్రి తక్షణమే వంశధార నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అగ్ని ప్రమాదాలపై తృప్తి రిసార్ట్లో పనిచేసే సిబ్బందికి అగ్నిమాపక శాఖ అధికారులు అవగాహన కల్పించారు. ఏ చిన్ని అగ్ని ప్రమాదం జరిగినా అప్రమత్తంగా ఉండడంతో పాటు ప్రాథమికంగా అదుపు చేసే నైపుణ్యత కలిగి ఉండాలని అగ్నిమాపక శాఖ అధికారి అశోక్ కుమార్ తెలిపారు. విజయనగరం జిల్లా రాజం తృప్తి రిసార్ట్లో అగ్నిమాపక శాఖ అధికారులు అగ్ని ప్రమాదాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. గ్యాస్, ఆయిల్ ఆధారిత అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవలసిన అత్యవసర చర్యలు, స్పందన విధానాలు, ప్రాథమిక అగ్నిమాపక పద్ధతులపై సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించారు. పనిచేస్తున్న సిబ్బందితో కలిసి ఫైర్ ఎక్స్టెన్షన్ ను ఎప్పుడు ఎలా ఉపయోగించాలో ప్రదర్శన ఇచ్చారు. పాలకొండ రోడ్లో ఓవర్లోడ్తో వెళ్తున్న చెరుకు లారీ అదుపు తప్పి బోల్తా పడింది. విజయనగరం జిల్లా రాజం పాలకొండ రోడ్లో ఓవర్లోడ్తో వెళ్తున్న చెరుకు లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో స్వల్ప గాయాలతో డ్రైవర్, క్లీనర్ బయటపడ్డారు. రేగడి మండలం సంకిలి షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ మార్గంలో అధిక లోడ్తో వెళ్తున్న వాహనాలు తరచూ ప్రమాదాలకు గురవుతుండటంతో చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రధాన రహదారిపై లారీ బోల్తా పడడంతో భారీ వాహనాలు వెళ్లేందుకు అంతరాయం ఏర్పడింది. ఓ ఇంటి గోడ నిర్మాణంలో విద్యుత్ స్తంభాన్ని కలిపి నిర్మాణం చేపట్టిన వారిపై విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. విజయనగరం జిల్లాలోని రాజా మండలం కంచనం గ్రామంలో రహదారికి ఆనుకొని ఓ ఇంటి గోడకు విద్యుత్ స్తంభంతో కలిపి నిర్మాణం చేపట్టారు. దీంతో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా చేతికి అందే రీతిలో ఉన్నాయి. ఏ సమయాన ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగూరుకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో నిత్యం రాకపోకలకు ఆటంకం కలిగిస్తుందని స్థానికులు వాపోతున్నారు. ప్రమాదం పొంచి ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. లావేరు గ్రామంలోని శ్రీ రామచంద్రస్వామి దేవాలయం వద్ద మహాచండీ సహిత సుదర్శన యాగం ఘనంగా చేపట్టారు. లావేరు గ్రామంలోని శ్రీ సీతా సమేత శ్రీ రామచంద్రస్వామి దేవాలయం వద్ద శ్రీ చండీ సహిత సుదర్శన యాగం ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ పురోహితులు తేనేటి సూర్య సుబ్రహ్మణ్య శర్మ, ఆలయ అర్చకులు ఉమాశంకర్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారి శ్రీ సుదర్శన యంత్రమునకు 1,00,000 తులార్చన పూజాది కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా మంగళ వాయిద్యాల నడుమ తులసి దళాలను భక్తులు గ్రామ పురోవీధుల్లో ఊరేగించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్పొరేట్ వ్యతిరేక లేబర్ కోడ్ రద్దుపై సిఐటియు నర్సన్నపేటలో భారీ ప్రదర్శన నిర్వహించారు. కార్పొరేట్ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ రద్దు చేయాలని, విద్యుత్ సవరణ, విత్తనాల సవరణ బిల్లును వ్యతిరేకించాలని, రైతు పంట గిట్టుబాటు ధర కల్పించాలని, ఉపాధి పథకం మార్పులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్లతో నర్సన్నపేటలో నిర్వహించిన సమ్మె విజయవంతమైంది. సమ్మె సందర్భంగా నర్సన్నపేట స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు భారీ ప్రదర్శన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి వై చలపతిరావు మాట్లాడుతూ 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కార్పొరేట్ అనుకూల కార్మిక వ్యతిరేక చట్టాల వలన కార్మికుల బతుకులు కట్టుబానిసలుగా చేసే విధానాలను కార్మిక వర్గం త్రిప్పికొడుతున్నామని పేర్కొన్నారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లు తారీఫ్ పేరుతో ప్రజలపై భారాలు మోపుతున్నారని మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలు తీసుకురావడం వలన వ్యవసాయ రంగం సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని గుర్తు చేశారు. స్కీమ్ వర్కర్లకు అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, వీఆర్ఓ, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని ఆవేదన వ్యక్తపరిచారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ చట్టం అమలు చేయాలని కోరారు. అసంఘటిత రంగ కార్మికులకు పిఎఫ్ఐ ఇన్సూరెన్స్ తో కూడిన సమగ్ర చట్టం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలంకి మండల కన్వీనర్ కాల నరసింహ, ఎలక్ట్రికల్ యూనియన్ నాయకులు తలసముద్రం మోహన్ రావు, అంగన్వాడీ యూనియన్ నాయకులు సరోజిని, భాగ్యలక్ష్మి, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకులు రాధా కాంతమ్మ,
భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు తర్ల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ రద్దు చేయాలని పైడిభీమవరంలో సిఐటియు ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు చేపడతామని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చెమ్మన్నాయుడు, జిల్లా కార్యదర్శి ఎన్వి రమణ అన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను ఆశాలు, అంగన్వాడీలు, విఆర్ఏలు, శాంపింగ్టన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, ప్రింట్ ల్యాబొరేటరీస్ కార్మికులు సమ్మె జయప్రదం చేసి పైడిభీమవరంలో సిఐటియు ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం దశాబ్దాల పాటు కార్మిక వర్గం అశేష త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులు కాలరాస్తూ 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తెచ్చారని అన్నారు. కార్పొరేట్ల ప్రయోజనాల కొరకు మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్లు అమల్లోకి తెచ్చిందని, కార్మిక వర్గాన్ని మరింత శ్రమదోపిడీ చేసి ఆధునిక బానిసలాగా మార్చడానికి లేబర్ కోడ్లు తెచ్చారని మండిపడ్డారు. కార్మిక చట్టాలు ఇప్పటికే అమలు కావడం లేదని, కనీస వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం పెంచడం లేదని, ఈలోగా కుండ మీద కారం చల్లినట్లు కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు తెచ్చిందని అన్నారు. కార్పొరేట్ల పెట్టుబడిదారులకు మోడీ ప్రభుత్వం ఊడిగం చేస్తుందని అన్నారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం తదితర స్కీమ్ వర్కర్లకు గత 7 సంవత్సరాల నుండి ₹1 కూడా జీతం పెంచలేదని అన్నారు. స్కీమ్ వర్కర్లకు వేతనాలు పెంచాలని, కార్మికులుగా గుర్తించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. విద్యా, వైద్య రంగాలకు కేంద్ర బడ్జెట్లో 20%, జీడీపీలో 12% నిధులు కేటాయించాలని కోరారు. ప్రజాధనమైన ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మధ్యాహ్న భోజన పథకం జిల్లా కార్యదర్శి పి ఉత్తర, అంగన్వాడీ యూనియన్ నాయకులు కె సుజాత, ఎన్ వెంకటలక్ష్మి, ఆశా యూనియన్ నాయకులు గౌరీ, శాంపింగ్టన్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డే నెట్ క్రికెట్ పోటీలకు క్రీడా మైదానం సిద్ధం చేసినట్లు వైఎంసీఏ కార్యదర్శి చిట్టిబాబు పేర్కొన్నారు. నరసన్నపేట పట్టణంలోని జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఈ నెల 15న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని డే నైట్ క్రికెట్ మ్యాచ్ టెన్నిస్ బాల్తో నిర్వహిస్తున్నామని వైఎంసీఏ కార్యదర్శి చిట్టిబాబు తెలిపారు. వైపీఎల్ పేరు మీద ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా నుంచి 14 టీంలు పాల్గొంటాయని వెల్లడించారు. ఈ క్రమంలో క్రీడా మైదానాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం మకరాంపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ఢీకొన్న కారు ప్రమాదంలో ఆటో డ్రైవర్తో పాటు ప్రయాణికుడు ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నరసన్నపేట మండలం మడపం టోల్ ప్లాజా వద్ద వేరువేరు 2 కేసుల్లో 4 వ్యక్తులు 24 కేజీల గంజాయిని రవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు సిఐ ఎం శ్రీనివాసరావు, ఎస్ఐ గణేష్ మీడియాకు తెలియజేశారు. మంగళవారం రాత్రి పోలీసులు నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో భాగంగా వీరిని గుర్తించామన్నారు. ఈ మేరకు బుధవారం సర్కిల్ కార్యాలయంలో సిఐ ఎం శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆసిస్ ఖాన్, ఆదిల్, మరో కేసులో ఇస్కో రైతో, సాగర్లను అనే 4 వ్యక్తులను అరెస్టు చేశామని ఆయన తెలిపారు. ఈ రోజు నర్సన్నపేట పరిధిలో జరిగిన 2 గంజా కేసులకు సంబంధించి ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఒకటి ఆసిఫ్ ఖాన్, ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తి, ఆయన ఆదిల్ ఖాన్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్న 5 గంటల సమయంలో ఈవినింగ్ వారిద్దరి దగ్గర 12 కిలోల గంజాయి దొరకడం జరిగింది. వారిద్దరిని 12 కిలోల గంజాయితో అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే ఇంకొక కేసులో సాగర్ ఖానా, ఇసాపూర్ రైతే, వీళ్ళిద్దరు కూడా ఒడిశా రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరిని కూడా నిన్న 8 గంటల సమయంలో నైట్ 12 కేజీల గంజాయితో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మొదట పట్టుకున్న ఇద్దరు కూడా ఒరిస్సా నుంచి ఈ 12 కేజీల గంజాయిని వాళ్ళ గ్రామమైన ఉత్తరప్రదేశ్ బాగాపట్టు తీసుకెళ్తున్నారు. అది వేరే బాబా అనే అతనికి ఇవ్వడానికి. అలాగే రెండో కేసులో ఈ 2 కూడా హైదరాబాద్ తీసుకెళ్తున్నారు.
వేరే వ్యక్తులకి అందజేయడానికి. ఈ 2 కేసుల్లో కూడా ఇందులో ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి ఈరోజు మేము కోర్టుకు తరలిస్తున్నాం రిమాండ్ నిమిత్తం. శ్రీకాకుళం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే గుండెశంకర్ బుధవారం అమరావతిలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తో కీలక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా అరసవెల్లి రథసప్తమి వేడుకలను అధికారికంగా రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వ ఆకాంక్షల మేరకు ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించినట్టు ఎమ్మెల్యే మంత్రికి వివరించారు. భవిష్యత్తులో పర్యాటక రంగానికి మరింత పెద్దపీట వేయాలని కోరగా మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం నగరంలో ప్రధాన సమస్యగా ఉన్న ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు రోడ్ల విస్తరణ అత్యవసరమని, ఇందుకు అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని ఎమ్మెల్యే కోరారు. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన నిధులు, కొత్తగా చేపట్టాల్సిన కల్వర్ట్లు, డివైడర్లు, నగర శుద్ధీకరణ పనులపై చర్చించారు. దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్ కూటమి ప్రభుత్వం శ్రీకాకుళం అభివృద్ధికి కట్టుబడి ఉందని, ప్రతిపాదించిన పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.